హలో గైస్, నా పేరు గౌతమ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్‌కి సంబంధించిన పోస్ట్ క్రెడిట్ సీన్‌ని అండ్ ఒక క్యామియో గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికంటే ముందు మీరు ఈ మూవీ రివ్యూ గురించి తెలుసుకోవాలి అనుకుంటే, దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. ముందే చెప్తున్నా, ఈ వీడియో స్పాయిలర్. ఇంకా ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి చెప్పాలంటే, అసలు ఎందుకు ఈ క్రెడిట్ సీన్ అవసరమా? బొక్క అనిపించింది. అందరూ వెళ్ళిపోయినా డూమ్స్‌డే కన్వర్జేషన్‌కి సంబంధించి ఏదన్నా ఉంటుందేమో అనే ఉద్దేశంతో పేర్లన్నీ అయిపోయే వరకు కూర్చొని చివరికి ఆ సీన్ వచ్చేటప్పుడు చూస్తే అసలు ఏమీ అర్థం కాలేదు. అనవసరంగా ఎంతసేపు కూర్చున్నానా అనిపించింది. ఈ మూవీ మెయిన్ విలన్ గా ఉన్న స్టర్న్, అదే ది లీడర్, అసలు ఈ క్యారెక్టర్ ని చూస్తూ ఉంటేనే ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది. మనకి యానిమేషన్ లో లీడర్ ని ఎలా చూపించారు, ఇక్కడ మూవీలో ఎలా చూపించారు, అసలు చాలా డిఫరెన్స్ ఉందబ్బా. బట్ మరీ కొంచెం న్యాచురల్‌గా లీడర్‌ని చూపించాలి అనుకున్నారేమో. కానీ ఆ లీడర్ క్యారెక్టర్‌ని మనకు మూవీలో చూస్తూ ఉంటే మాత్రం నాకు 'ఐ' మూవీలో విక్రమ్ గారి రోల్ ఉంటుంది గదా! ఆ రోలే గుర్తొస్తూ ఉంటుంది. ఓకే, సీన్ చూద్దాం. ఈ సీన్‌లో ఫాత్ ప్రిజం మీకు గుర్తుందా? అదే కెప్టెన్ అమెరికా సివిల్ వార్ ఎండింగ్‌లో వాండా, శామ్ విల్సన్, యాంట్ మ్యాన్, హాకాయ్ వీళ్ళందరిని కూడా ఒక ప్రిజంలో సముద్రం మధ్యలో బంధిస్తారు గదా! అక్కడనే ఈ లీడర్‌ని గూడా ఉంచుతారు. అక్కడ శామ్ విల్సన్ టెడియస్ రోస్ ని కలవడానికి వెళ్తాడు. ఈ టెడియస్ రోస్ అక్కడ ఎందుకున్నాడంటే సమ్ ఆఫ్ రీజన్స్ వల్ల. అండ్ తను ఏదైతే తప్పులు చేశాడో అవన్నీ కూడా నిజాయితీగా ఒప్పుకొని టెడియస్ రోస్ లొంగిపోతాడు. ఇంకా శామ్ విల్సన్ టెడియస్ రోస్ ని కలిసిన తర్వాత లీడర్ ను కూడా కలవడానికి వెళ్తాడు. ఆ కాన్వర్జేషన్ లో జస్ట్ ఫ్యూ వర్డ్స్ శామ్ విల్సన్ తో మాట్లాడతాడు. శామ్ విల్సన్ లీడర్ దగ్గరకు వచ్చి వీళ్ళిద్దరి మధ్య క్లైమాక్స్ ముందు ఒక సీన్ ఉంటుంది. రెడ్ హాల్క్ ని కెప్టెన్ అమెరికా ఆపలేడు అని ది లీడర్ ఒక చిన్న బెట్ అయితే వేస్తాడు. ఇంకా బెట్ కి శామ్ విల్సన్ కూడా ఒప్పుకుంటాడు. అయితే ఈ సీన్ లో వచ్చిన తర్వాత నువ్వు ఈ బెట్ లో ఓడిపోతావు అని చెప్పా కదా అని శామ్ విల్సన్ లీడర్ తో అంటాడు. దానికి లీడర్ మాట్లాడుతూ నీతో ఒక తమాషా చెప్పాలి అంటాడు. అప్పుడు శామ్ మాట్లాడుతూ నీ వల్ల చాలా మంది మంచి వాళ్ళు చనిపోయారు, ఇంకా నీ కుళ్ళు జోకులు ఆపు అని మాట్లాడతాడు. అప్పుడు లీడర్ మాట్లాడుతూ కానీ మనం ఇద్దరం ఉంది ఒకటే ప్రపంచంలో కదా, దాన్ని కాపాడడానికి నువ్వు చావడానికి కూడా సిద్ధపడ్డావు, అది రాబోతుంది అంటూ మెయిన్ మ్యాటర్ చెప్పడం లీడర్ స్టార్ట్ చేస్తాడు. అలా చెప్తూ నేను భవిష్యత్తుని అంచనా వేశాను, కళ్ళకు కట్టినట్టు కనిపించింది అంటూ ఈ ప్రపంచాన్ని కాపాడుతుంది మీ హీరోలు ఒక్కలే అనుకుంటున్నావా, ఇదొక్కటే ప్రపంచం అనుకుంటున్నావా అని శామ్ విల్సన్ ని క్వశ్చన్ చేస్తాడు. ఇంకా రాబోయే మల్టీవర్సెస్ గురించి డూమ్ గురించి ఒక చిన్న లైన్ చెప్తాడు. అంటే ఆ సీన్ లో డూమ్ గురించి లీడర్ మెన్షన్ చేయలేదు, బట్ మల్టీవర్స్ అని మెన్షన్ చేశాడు కాబట్టి ఐ థింక్ డూమ్ గురించి అనుకుంటున్నా. అలా మాట్లాడుతూ లీడర్ మీ వాళ్ళని రాబోయే దాని నుంచి ఎలా కాపాడతావో నేను చూస్తా అని అంటాడు. ఆ డైలాగ్ తో సీన్ అయితే ఎండ్ అవుతుంది. బట్ లీడర్ మాట్లాడేది గెలాక్టస్, డూమ్, నల్ వీళ్ళందరి గురించే అని అర్థమవుతుంది. కానీ మెయిన్లీ నేనైతే డూమ్ గురించే అని అనుకుంటున్నా. ఈ సీన్ చూడక ముందు అసలు ఈ సీన్ ని ఎందుకు పెడుతున్నారా అని అనిపించింది. తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇలా లీడర్ ద్వారా ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అనేది న్యూ కెప్టెన్ అమెరికాకి చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడం వల్ల అవెంజర్స్ ని తిరిగి బిల్డ్ చేసే అవకాశం కెప్టెన్ అమెరికాకి దొరుకుతుంది. ఎందుకంటే ఆఫ్టర్ సివిల్ వార్ తర్వాత విడిపోయిన అవెంజర్స్ మళ్ళీ ఇప్పటికీ కలిసి లేరు కాబట్టి. ఇంకా అలా అవెంజర్స్ ని బిల్డ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో అలా అవెంజర్స్ ని రీబిల్డ్ చేయడానికి ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ ని పెట్టారు అన్నట్టుగా ఉంటుంది. అండ్ మనకి ఈ మూవీలో కూడా టెడియస్ రోస్ మాట్లాడుతూ అవెంజర్స్ ని రీబిల్డ్ చేయాలి ఈ ప్రపంచాన్ని కాపాడడానికి అని న్యూ కెప్టెన్ అమెరికా శామ్ విల్సన్ తో కాన్వర్జేషన్ లో ఇంక్లూడ్ చేస్తాడు. బట్ ఒకటి, ఈ లీడర్ అంత సింపుల్ గా యూఎస్ఏకి లొంగిపోవాల్సిన అవసరమే లేదు. కానీ ఎందుకు లొంగిపోయాడు అనేది అయితే అర్థం కాలేదు. మేబీ ఇదంతా కూడా తన నెక్స్ట్ స్టెప్ ప్లాన్ లోకి ఒక భాగమై ఉండొచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ సీన్. తర్వాత ఈ మూవీలో ఒక క్యామియో ఉంటుంది, అది కొంచెం స్పాయిలర్ అని మూవీ రివ్యూలో మెన్షన్ చేయలేదు. ఆ క్యామియో ఇంకెవరిదో కాదు, బక్కీదే. ఈ బక్కీ న్యూ ఫాల్కన్ అయిన జాక్విన్ టోరోస్ ఒక ప్రమాదంలో బాగా గాయపడినందున తన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అండ్ అక్కడికి బక్కీ వస్తాడు. ఇంకా శామ్ విల్సన్ తో సమ్ డిస్కషన్ కూడా ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ సూపర్ సీరం గురించి కూడా కొంచెం మెన్షన్ చేస్తారు. మేబీ ఫ్యూచర్ లో అది పాసిబుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చేమో అనుకుంటున్నా. చెప్పాలంటే ఈ మూవీ యొక్క పక్క ప్లానింగ్ తోటి ఈ టైంలో రిలీజ్ చేశారు అని అర్థం అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ గా ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఉండబోతుంది. అందులో గెలాక్టస్ కాబట్టి లీడర్ మెన్షన్ చేసిన వాళ్ళల్లో గెలాక్టస్ కూడా ఒకడు. మనకి మేబీ ఛాన్స్ చూసి క్యాప్టెన్ అమెరికాని ఫ్యాంటాస్టిక్ ఫోర్ లో అట్లీస్ట్ ఒక క్యామియో అన్న చూసే ఛాన్స్ ఉంటుందేమో అని. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ పోస్ట్ క్రెడిట్ సీన్ ఎక్స్ప్లెనేషన్ గైస్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు మూవీ రివ్యూ గురించి తెలుసుకోబోతే దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. అండ్ ఐ డోంట్ ఎండ్ దిస్ వీడియో వితౌట్ సేయింగ్ ఎగ్జోసియార్.